కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కారం చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేశారు. మందులను బయటకు రాయకుండా ఆసుపత్రిలోనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలోనే అన్ని వసతులు కల్పించి పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ ధర్నా సందర్భంగా ఆసుపత్రి వైద్యులకు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం డివైఎఫ్ఐ నాయకుడు హుసేన్ మాట్లాడారు. హాస్పిటల్లోని అన్ని రకాల మందులు అందుబాటులోకి తీసుకురావాలి. హాస్పిటల్ అన్ని రకాల మందులు అందుబాటులోకి నివారించాలి. హాస్పిటల్లో కుక్కలు పందుల బెడదలు హాస్పిటల్ కుక్కలు పందుల బెడదలు ఏర్పాటు చేయాలి. రోగులకు ఏర్పాటు చేయాలి. రోగులకు అనుగుణంగా బెడ్లు స్టేషన్లను ఏర్పాటు చేయాలి. సరే ఈసీజీ మెషిన్ల సంఖ్యను పెరిగిన రోగులకు అనుగుణంగా హాస్పిటల్లో బెడ్ స్ట్రెచర్స్ ను పరిష్కరించాలి. హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలి. హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలి. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లోనే రాష్ట్రంలోనే ఒక మంచి గుర్తింపున్న హాస్పిటల్. పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు జిల్లాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పేషెంట్లు చూపించుకొని వెళ్తుంటారు. కానీ ఇది ఎట్లుందంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు హాస్పిటల్కి ఏమో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరున్నప్పటికీ సమస్యలన్నీ హాస్పిటల్లోనే తిష్ట వేశాయి. ఈరోజు జనరల్ హాస్పిటల్లో చూసుకుంటే ఈరోజు మనకి చాలా వరకు మందులు ఇక్కడ ఉచితంగా ఇవ్వాల్సింది పోయి బయట ప్రైవేట్ షాపులకు రాస్తున్నారు. అలాగే చాలా టెస్టులు బయటికి రాస్తూ ఉన్నారు. అలాగే మనకు తెలుసు క్యాన్సర్ హాస్పిటల్ ఏమో జనరల్ హాస్పిటల్లోని ఇక్కడ వెనకాల బిల్డింగ్ కట్టినారు. కానీ దాంట్లో స్టాఫ్ నియమించారు. అలాగే డాక్టర్లు ఉన్నారు. కానీ ఇలా మిషన్లు లేక దాన్ని కంప్లీట్గా అది వర్క్ జరగడం లేని పరిస్థితి ఉంది. అలాగే హాస్పిటల్ అన్ని రోగాలకు సంబంధించి ఇక్కడ మందులు అందుబాటులోకి తీసుకురావాలి. టెస్టులన్నీ ఇక్కడే చేయాలి. అలాగే ఈ పేషెంట్లకు అనుగుణంగా బెడ్లు స్టేటస్ను పెంచాలి. హాస్పిటల్ ఆవరణలో ఏదైతే తిరుగుతున్న పందుల కుక్కల పెడతాం నివారించాలి. క్యాన్సర్ హాస్పిటల్ను త్వరగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో